హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్తీ దోశ బాటర్ తయారు చేసే విధానం చూపించబోతున్నానండి. చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా ప్రోటీన్ అనేది ఉంటుంది దోశ బాటర్లో. అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముఖ్యంగా చిల్డ్రన్స్ కానీ ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కానీ చాలా చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్కి. అది ఎలా తయారు చేయాలని ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి దోశ బియ్యం కానీ రేషన్ బియ్యం కానీ తీసుకొని శనగలు కొద్దిగా, మెంతులు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, అటుకులు ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు నీళ్లు పోసి ఒక 2 సార్లు అయితే బాగా కడగాలి బియ్యాన్ని. 2 టైమ్స్ బాగా కడిగిన తర్వాత ఆ నీళ్ళన్నీ చెల్లేసి వేరే నీళ్ళు పోసి 6 గంటల సేపు బాగా బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలి. ప్లేట్ మూసిపెట్టేసి 6 గంటల సేపు బాగా నానిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని బియ్యాన్ని వేసుకొని మిక్సీ జార్లోకి మెత్తగా రుబ్బుకోవాలి. మెత్తగా రుబ్బుకున్న దోశ బాటర్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా హెల్తీగా ఉండే దోశ బాటర్ రెడీ అయినట్లే. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. బ్రేక్ఫాస్ట్కి చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.